లేచి చూసేసరికి 10 మంది అక్కడికక్కడే మృతి చెందారంటున్న నరేష్ గౌడ్తో రాజ్ న్యూస్ ఫేస్ టు ఫేస్. ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన సంఘటనలో అక్కడే ఉన్నటువంటి నరేష్ కూడా గాయాల పాలయ్యారు. మొత్తం ఎంతమంది గాయాలయ్యాయి, ఎంతమంది మృతి చెందారు, అసలు సంఘటన ఎలా జరిగింది అనేది, ఆ సంఘటన నుంచి బ్రతికి బయటపడ్డటువంటి నరేష్ ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి, అసలు ఎప్పుడు మీరు ఇక్కడ నుంచి బయలుదేరారు, ఎంతమంది బయలుదేరారు? ఇక్కడ నుంచి మొత్తం డ్రైవర్తో పాటు 15 మెంబర్స్ బయలుదేరినాం. సెకండ్ రోజు 3 o'clock. అక్కడ నుంచి సాటర్డే రోజు ఆల్రెడీ శబరిమల నుంచి రిటర్న్ అయినాం. సండే మార్నింగ్ రామేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బెంగళూరు వస్తున్నాము. నియర్లీ 2 o'clock మధ్యన ఆల్రెడీ అందరూ ఆల్మోస్ట్ పడుకున్నారు, నిద్రలు పోతున్నారు. నేను కూడా పడుకున్నాను. విత్ ఇన్ సెకండ్లో సౌండ్ వచ్చేసింది. లేచి చూసేసరికి అందరు స్పాట్లో అయిపోయినారు. వాళ్ళందరినీ తీసేసి బయటకు వచ్చేసరికి ఆన్ స్పాట్లోనే 10 మెంబర్స్, రిమైనింగ్ 4 నేను. వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి వాళ్ళకి నడుస్తుంది, ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. 10 మెంబర్స్ అయితే స్పాట్లో ఉన్నారు, వాళ్ళు డ్రైవర్తో పాటు. సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడ, అంటే వెనకాల కూర్చొని? బ్యాక్ సైడ్ కూర్చున్నాను, కొన్ని బ్యాక్ సైడ్లో ఉన్నా. అది లేచి చూసేసరికి నేను ముందుకు వచ్చేసిన, అది ఏమైందో నాకే తెలియదు సడన్గా. ఇప్పుడు అక్కడే అంటే స్పాట్లో, అంటే మొత్తం డ్రైవర్తో పాటుగా మిగతా వారందరూ కూడా స్పాట్లో ఉన్నారు, స్పాట్లో డెడ్ అయినారు. అంటే 5 మెంబర్స్ ఇంజూర్ ఉండే, వాళ్ళు కొంచెం కదులుతున్నారని తీసి వాళ్ళని హాస్పిటల్కి పంపించిన ఉంటారు అన్నప్పట్లో. వాళ్ళు సేఫ్ ప్రస్తుతానికి. ఇప్పుడు హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, ఇప్పుడు మీరైతే ఇక్కడికి వచ్చారు, మిగతా 4 మెంబర్స్ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? బట్ వాళ్ళ ప్రాబ్లం ఏం లేదన్నారు. ఒక్కరికి స్పైనల్ కార్డ్ ఇంజూరీ ఉన్నది, మిగిలిన 4 మెంబర్స్ కొంచెం రెస్ట్ కావాలి. నిన్న ఒక అబ్బాయి వస్తానుండే కానీ ఫ్లైట్లో కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని పంపించలేరు. 2 days తర్వాత పంపిస్తున్నారు అతను. రాత్రి మీరు ఎట్లా వచ్చారు? అక్కడ ఫ్లైట్లో వచ్చేసాము. మీకంటే సంఘటన స్థలంలో చూసుకున్నట్టయితే కనుక ప్యూర్లీ అంటే అటు డ్రైవర్ తప్పిదమా, లేదంటే ఇటు వచ్చినటువంటి 100% కంటైనర్ ఉంది. మేము సైడ్లోనే వస్తున్నాం ఆల్రెడీ. అది ఆల్రెడీ ఆ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ తిరిగేసింది, కంటైనర్ వచ్చేసింది. కంటైనర్ మా సైడ్ వచ్చేసింది మొత్తం. మీతో పాటు మిగతా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి మీ బ్రదర్ కూడా ఈ సంఘటనలోనే ఉన్నట్టు ఉన్నారు. మిగతా మెంబర్స్ ఎవరెవరు మిగిలి ఉన్నారు? ప్రస్తుతం నరేష్ వాళ్ళ సొంత అన్నయ్య కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా, అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తనకు తెలియదు. ఆ సమయంలో తాను వెనకాల సీట్లో నిద్రపోతున్నాను, లేచి చూసేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. సంఘటన స్థలంలోనే 10 మంది చనిపోయారు, మిగతా 5 మంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉందని నరేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ దాస్తో మురళీధర్, రాజ్ న్యూస్, నర్సాపూర్ నుండి.